హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణి కనితీర్థానికి అయితే వచ్చేసినాము. వా పాపం ధనుర్మాసం అంతా తులసి కోసుకొచ్చాలి. ఇప్పుడు అంతా నేనే కదా ఏకాదశికి గుడి అయితే పసుపు కుంకుమలతో కలకల్లాడిపోతుంది. గుడి చుట్టూ ఇలా చక్కగా పసుపు కుంకుమతో అమ్మవార్లను అయితే అలంకరించారు. చూడ చక్కగా ఉన్నారు. సుధా అప్పుడే తింటాను. దివి ఏం తింటాను? ఉప్మానే వద్దా? ఏమి మా తమ్ముడు ఓల్డ్ బ్యాచ్ వార్తక్క జ్యోతక్క ఏమ్మా మీకు ఉప్మా పెట్టలేదా? ఈడన్నారు పెట్టలే ఉప్మా పాండ్యం పెట్టిస్తారా? ఏం రాజీ తిల్లెట్టి మా శివన్న వడ్డిస్తున్నాడు ఉప్మా. మను ఒక తెల్లే తీసుకున్నావు నాకు ఏంది కడిగి ఆటిచ్చే కల్లూరు పిల్లలు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా తింటున్నారు. వద్దులే ఒక తెల్లలు చాలు. ఎందుకు రెండు తెల్లలు? అమ్మా రాము ఎప్పుడు బోకులు తోమడం మొదలు పెట్టిందిరా దేవుడా. తెల్లలో చూసుకుంటే ముఖం కనిపించే తట్టుకు తోమాల, అట్టే తోమాల. ఇది గుంజుడు బావి, గిలక బావి. ఎప్పుడో మా చిన్నప్పుడు చూసిన గిలక బావి. ఈ బావిలో నీళ్ళు ఉన్నాయి. వర్షాలు ఎటుకేమో నీళ్ళు ఉన్నాయి, కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఉండదు ఇక్కడ కన్యతీర్థంలో. కానీ ఈసారి ఉన్నాయి. చుట్టూ మామిడి తోటలు. మళ్ళీ టిఫిన్ తినేసాక పారాయణం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. పెట్టు అది నువ్వు తిను. బాగుంది బాగుంది. ఇలా పప్పు కూడా వేసినారు. మే ఎడం చేత తినద్దు, కుడి చేత. వైట్ రైస్, పప్పు, ఊరగాయ, పప్పుల పొడి. బా మా తమ్మునికి పెడుతున్నాడు. బా కొంచెం ఎక్కువ పెట్టు. తిని అంతా రొంత పెడితే అందుకే బక్కగా ఉన్నారు. నువ్వు అంటావు చూడు అన్నం మేలని. చూడు కాలనీ పద్మాక అమెరికా నుంచి వచ్చిన అన్నం దక్కింది. అదే అందుకే అమెరికా నుంచి వచ్చిన అన్నం దక్కింది. ముందు ఏంది అన్నం పెట్టించినవా? పప్పు అన్నమే ఉడుకుతుంది, బాగుంటుంది. ఏం కాదు, బాగుంటుంది. మామిడికాయ కారం, అన్నం, పప్పు, అందులో వేడి వేడి